శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 5వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక కొత్త పరిచయంతో నష్టాలు, జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరో తెలియాలి అంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మాట లెక్క లేకుండా ప్రవర్తించొద్దు. పెద్దలు ఏది చెప్పినా మంచికి అనే విషయం గుర్తుపెట్టుకోండి, మననం చేసుకోండి. కుటుంబంలో ఎవరైనా కూడా మీకు మంచి జరగాలనే చెప్తారో, మీకు నష్టం కలగకూడదని, మీరు బాధపడకూడదనే హెచ్చరికలు చేస్తుంటారు. కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడాను మనకు చాలా వరకు ఇబ్బంది అని అనిపిస్తుంది అంటే వారు మన మంచి చెప్పేవారు, అలాగే చెడు చెప్పేవారు అయితే తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతారు. ఈ రోజున ఈ విషయం మీరు మరీ గుర్తుంచుకోవాలండి. మీరు ఏమీ చిన్న పిల్లలు కాదు, అర్థం చేసుకునే వ్యక్తులే. ఒకవేళ ఈ రాశి జాతకులు చిన్న పిల్లలు అయితే గనక వారి కన్న తల్లిదండ్రులు ఈ రోజున వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి జాతకులు విద్యార్థులు అయితే గనక పిల్లలను బహు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజున స్నేహితుల సావాసం చాలా వరకు కూడాను వారిని చెడగొట్టబోతుంది. దుష్ట సాంగత్యం వల్ల కష్టపడబోతున్నారు. నూతన అలవాట్ల జోలికి వెళ్తారో, దురలవాట్ల జోలికి వెళ్ళాలి అంటూ వారి స్నేహితులు లేదా నూతనంగా పరిచయమైన వారి స్నేహితుల యొక్క స్నేహితులు వారిని ప్రేరేపిస్తారు. కావున ఈ రోజున వారిని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అందరూ కలిసి నిందలు వేస్తారు వారి మీద. వారిని మానసికంగా కృంగుబాటుకు గురి చేయొచ్చు, లేదా తప్పు అంతా వారి వల్లే జరిగింది అన్నట్లుగా వారిని నిందల పాలు చేద్దామని కూడా చూస్తారు. కావున ఏమిటంటే గనక మీరు చిన్న పిల్లలు అయితే గనక తులారాశి జాతకులు మీ యొక్క పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. వారి స్నేహితులతో ఎక్కడికి పంపించదో. మీరు ఉద్యోగస్తులు అయితే గనక సహా ఉద్యోగులతో జాగ్రత్త. నూతనంగా పరిచయం అవుతున్న వీరు మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రేరేపిస్తారు చెడు దిశగా. చెప్పుడు మాటలు వినే తత్వమున్న ఈ రాశి వారికి ఈ రోజున ఈ యొక్క తత్వమే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. ఎదుటి వారి గురించి ఎవరో ఏదో చెప్పారని మీకు తెలియని విషయం గురించి వేరొకరితో ఇంకొకలాగా చెప్పడము, మీకు తెలిసిన విషయమే అయినా కానీ అందులో నిజం ఎంత ఉంది అనేది గ్రహించకుండా మీకు నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేదా వేరే ఇతర వ్యక్తులతో కావచ్చు మీ యొక్క సంభాషణ కొనసాగించే ప్రయత్నం చేస్తే ఇక అంతే సంగతులు. ఈ యొక్క తత్వం ఈ రోజున మిమ్మల్ని నష్టాల పాలు చేస్తుంది. మీ సహోద్యోగుల యొక్క స్నేహితులు కావచ్చు, మీ స్నేహితుల యొక్క స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే వారు మాట్లాడే ధోరణి మీకు నచ్చకపోతే గనక ఏమాత్రం అయిష్టత అనిపించినా కూడా వారి నుండి దూరంగా జరిగిపోండి. వారి మాటల్లో మాట కలపొద్దు. ఈ రోజున చర్చా మీటింగ్స్ లో పాల్గొనడం కానీ, కూర్చొని బాత కానీ వేయడం కానీ ఇటువంటి పనులు చేస్తే గనక ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి వచ్చేయండి. నూతన పరిచయాలు ఈ రోజున పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. వారు కావాలని లేకపోతే గనక వారి యొక్క ఇష్టాన్ని మీ మీద రుద్దడం కోసమనో మిమ్మల్ని నూతన అలవాట్ల దిశగా కూడా ప్రేరేపించే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క అలవాట్లు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చేస్తాయి. మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ యొక్క చర్చల్లో కూడా తీసుకురావద్దు. ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మాట కలపడం ప్రయత్నం కూడా చేయొద్దు. ఇలా మాట విషయంలో ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి జాతకులు తెలియని వ్యక్తుల గురించి అయినా, మీకు బాగా తెలిసిన వ్యక్తుల గురించి అయినా ఈ రోజున ఎటువంటి సమాచారాన్ని, ఎంత చిన్న సమాచారమైనా ఎవరికీ తెలియపరచొద్దు. నూతనంగా మీతో మాట్లాడే వ్యక్తులతో జరా భద్రంగా ఉండండి. మీతో మాట కలిపి మీ వద్ద నుంచి తగిన సమాచారాన్ని సేకరిస్తారో, ఆ యొక్క సమాచారం దుర్వినియోగం చేస్తారో మొత్తానికి తిరిగి తీగలాగితే డొంక కదిలినట్లు మీ వద్దకు వస్తుంది. నింద మీ మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.